దీనిపై సూటిగా 4 ప్రశ్నలు అడుగుతా, సుత్తి లేకుండా సమాధానం చెప్తావా? అడగండి, చెప్తా. నాకేమైనా భయమా? గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. ఒకడు యేసుని నమ్మితే వాడు అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయా? యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలకు పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది. సుత్తి కొట్టొద్దు. సే ఎస్ ఆర్ నో. పోతయ్యా పోవా? పోతాయి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. వాడు యేసుని నమ్మిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? మళ్ళీ పాపాలు చేస్తే నరకానికే వెళ్తాడు. అందులో సందేహం ఏముంది? అంటే పాపం చేసిన వాడిని యేసు ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు. బే, అలాంటిదేం లేదు. ఎన్నిసార్లైనా రక్షిస్తాడు. అంటే యేసుని నమ్మితే ఎన్ని పాపాలైనా చేయొచ్చు. అబే, అదేం లేదండి. నేను చెప్పేది ఏంటంటే, సరే సరే, అది వదిలే. యేసు పుట్టింది 2000 ఏళ్ల క్రితం. యేసు కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరిని నమ్ముకోవాలి? ఎవరో కాదు. యేసు అమ్మమ్మ ఎవరిని నమ్మింది? యేసు అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది? అదేంటండి అలా అడుగుతారేంటి? అదేం ప్రశ్న అసలు? నేను లాజికల్ గానే అడుగుతున్నా. యేసుని నమ్మితేనే స్వర్గం అనంటే యేసు తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు? ఈ లోకంలో శరీరాల్ని సమిధలుగా చేసి జీవితాల్ని సర్వస్వాల్ని త్యాగం చేసి లోకహితం కోసమే బ్రతికినా బ్రతుకుతున్న యోగులు, ఋషులు, మహర్షులు ఎందరో ఉన్నారు. వాళ్ళెవ్వరూ యేసుని నమ్మలేదు గనక నరకానికి పోతారా? 100 సంవత్సరాలు ఈ దేశంపై పడి దోపిడీలు, మారణహోమాలు, అత్యాచారాలు చేసిన పాశ్చాత్యులు యేసుని నమ్మారు గనక స్వర్గానికి పోతారా? ఇదా మీ మతం చెప్పేది? దీనికి మనసు మార్పిడి అని ఒక అందమైన ముసుగేసి ఓళ్ల మీద పడతారా? కుటుంబాలని చెల్లాచెదురు చేస్తారా? దేశ ద్రోహులుగా తయారు చేస్తారా? స్వస్థతల పేరుతో డ్రామాలాడించి మూఢనమ్మకాలతో రోగుల్ని చంపేస్తారా? స్వర్గం నరకం అనే ఆశాభయాల్ని కల్పించి అమాయకుల దగ్గర వాళ్లకొచ్చే అరాకొరా సంపాదనలో 10% పేరుతో 10% దోచుకుంటారా? మనిషి జన్మ కదా ఎత్తారు. సిగ్గుగా అనిపించట్లేదు మీకు? చివరగా ఒక్కటి అడుగుతా. నేను నిన్ను చంపేసి యేసుని నమ్ముకుంటా. నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. ఆన్ ది స్పాట్. నేను నిన్ను చంపేసి యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? సమాధానం ఉందా?